హలో హాయ్ నమస్తే. ఈరోజు మనం సింపుల్గా రసాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీన్ని పెళ్ళిళ్ళ రసం అని కూడా అంటారు. ఈ రసం చేయడం కోసం ముందుగా నేను ఒక 2 స్పూన్ల కందిపప్పును బాగా ఫ్రై చేసుకుని, అది బాగా ఫ్రై అయ్యాక అందులో 3 ఎండుమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, చింతపండు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేసుకొని అందులో 5, 6 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, మళ్ళీ ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుని, తర్వాత ఒక పెద్ద టమాటాను ముక్కలు చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని, కారం ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు అవి వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకుని, తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. దీనికి కాంబినేషన్గా నేను ఆ రోజు మటన్ కర్రీ వండాను. సో ఈ రసం పెట్టుకున్నప్పుడు మటన్, చికెన్ లేదంటే వెజిటేబుల్స్ ఫ్రైస్ ఏవైనా కూడా బాగుంటుందండి. ఇప్పుడు రసం బాగా మరిగించుకోవాలి. అలా మరిగినప్పుడు కట్టేసే ముందు మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి. తర్వాత వేడివేడి అన్నంలో ఈ రసాన్ని వేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీ అందరికీ ఈ రసం నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.